వస్తే ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రమైన ఆరోపణలు చేశారు సార్. అందుకే సల్వా జుడుంను సుదర్శన్ రెడ్డి నిషేధిస్తూ తీర్పునిచ్చారు. ఆ తీర్పు రాకపోతే 5 ఏళ్ల కిందే నక్సలిజం అంతమయ్యేది. వామపక్షాల ఒత్తిడితోనే ఆయనను కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది అనే ఆరోపణలు చేశారు సార్. ఒకవైపు ఏమో ఓడిపోయే అభ్యర్థి అంటూ బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా సిపి రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమే అని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్? ఈ ఆరోపణలో వాస్తవం ఎంత? జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏమన్నారు, నా ప్రచారము విల్ నథింగ్ బి పర్సనల్. నేను వ్యక్తిగతంగా నా క్యాంపెయిన్ నడపను. సిపి రాధాకృష్ణన్ అంటే కూడా నా గౌరవము. నేను నా ప్రచారాన్ని కేవలము ఇష్యూస్ ఆధారంగా మాత్రమే, రాజ్యాంగ అంశాల ఆధారంగానే నా క్యాంపెయిన్ ఉంటుంది అని అన్నారు. ఇప్పటి వరకు వ్యక్తిగతంగా బీజేపీ అభ్యర్థిపై కానీ బీజేపీ నేతలపై కానీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక్క మాట అనలే. ఇప్పుడు ఆయన సంస్కారం చూడండి, దేశ హోంమంత్రి ప్రదర్శిస్తున్న సరళి చూడండి. సో వ్యక్తిగతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో గెలవటానికే పోటీ చేస్తారంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ చాలా సీట్లలో పోటీ చేస్తారు. అంతటా గెలుస్తుందా? ఎందుకు పోటీ చేస్తుంది? మరి గెలిచే సీట్లనే పోటీ చేస్తారా? ఎన్నిక అనేది ప్రజాస్వామ్యంలో పోటీ అనేది ఒక ప్రజాస్వామిక సాంప్రదాయం కదా. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? సుదర్శన్ రెడ్డి ఏమో నేను వ్యక్తిగతంగా క్యాంపెయిన్ నడపను అని చెప్పి చాలా హుందాగా సంస్కారవంతంగా, మీరు ఇప్పటి వరకు ఏదైనా అభ్యంతరకరమైన ఒక్క మాట జస్టిస్ సుదర్శన్ మాట విన్నారా? సో ఆయన ప్రచార సరళికి అమిత్ షా నాయకత్వంలో బీజేపీ ప్రచార సరళికి ఎంత తేడా ఉంది? నిజమే, బీజేపీ గెలుస్తుంది, అనుమానమే లేదు. బీజేపీ అభ్యర్థి గెలుస్తాడు. మరి గెలిచే సమయంలోనైనా హుందాగా క్యాంపెయిన్ నడపచ్చు కదా. మీరు ఎలాగో గెలుస్తారు కదా. గెలిచే సమయంలో కూడా మీరు ప్రచారాన్ని హుందాగా జరపలేకపోతున్నారంటే ఎక్కడో ఒక చోట ఫ్రస్ట్రేషన్ కనబడుతోంది కదా. ఎందుకంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపికతో ఒక ఐడియాలజికల్ అప్పర్ హ్యాండ్ ఇండియా కూటమి తీసుకుంది. ఒక ఎథికల్ మారల్ హై గ్రౌండ్ తీసుకుంది ఇండియా కూటమి. పొలిటికల్గా డెఫినెట్గా ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తాడు. పార్లమెంట్లో ఎవరికి మెజార్టీ ఉంటే వాళ్ళు గెలుస్తారు, అభ్యంతరం ఏముంది దాంట్లో. కానీ ఎక్కడ ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది? నిజంగానే జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ ఏ రకమైన ప్రభావాన్ని రిజల్ట్ పైన అవుట్కమ్ పైన చూపినప్పుడు యూ కెన్ సింప్లీ ఇగ్నోర్ ద ఎలక్షన్ కదా. సో అమిత్ షా రియాక్ట్ కావాల్సిన అవసరమే లేదు కదా. అందులో వ్యక్తిగతంగా రియాక్ట్ కావడం, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పులను ప్రశ్నించవచ్చు, నీకు అభ్యంతరం లేదు. తీర్పులను ప్రశ్నించే హక్కు ఏ పౌరునికైనా ఉంటుంది. ఎస్, 2011లో ఆయన సుప్రీంకోర్టు ధర్మాసన సభ్యుడిగా సల్వా జుడుం నిషేధిస్తూ ఇచ్చిన తీర్పు పైన అభ్యంతరం ఉంటే అమిత్ షా అభ్యంతరం చెప్పచ్చు, అభ్యంతరం దానికేం లేదు. కానీ ఆ తీర్పు ఇచ్చిన జడ్జికు మోటివ్స్ అంటగడుతున్నాడు. ఇది క్లియర్ కేస్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కోర్టు ధిక్కరణ నేరం ఇది. అంటే ఒక జడ్జి నక్సలైట్ సానుభూతి పరుడును ఆరోపిస్తూ అందుకొరకే ఆయన తీర్పు చెప్పాడు అని అంటారు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదా? ఎవరైనా మీకు గూగుల్లో కొట్టండి వాట్ ఈజ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని, అంటే క్లియర్గా తెలుస్తుంది. ఏ లా స్టూడెంట్ అనే చెప్తారు. అమిత్ షా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ నేరం కిందకి వస్తుంది. పోనీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక్కడే తీర్పు చెప్పాడా? సుప్రీంకోర్టు బెంచ్ కదా తీర్పు చెప్పింది. మరి అందరూ నక్సలైట్స్ అనుభూతి పడలేనా? 2025లో సల్వా జుడుం జడ్జిమెంట్ను సుప్రీంకోర్టు అప్హోల్డ్ కూడా చేసింది. మరి అప్పుడేమంటే 2025 లేడు కదా. సో అందువల్ల జస్టిస్ సుదర్శన్ రెడ్డి విమర్శించడానికి ఏదీ లేక, జస్టిస్ సుదర్శన్ రెడ్డి మేధో సంపత్తికి కంగారు పడుతున్న అధికార పార్టీ వ్యవహారం చూస్తున్నాం కదా. ఆయన ఏమో చాలా హుందాగా ఉన్నాడు, తల పని తీసుకుంటూ పోతున్నాడు. మీరు గెలిచే దానికి ఏ రకమైన ఇబ్బంది లేకున్నా కూడా పర్సనల్ స్థాయికి హోంమంత్రి దిగి అటాక్ చేస్తున్నాడు. పోనీ పొలిటికల్గా కూడా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఆయన ఏమంటున్నాడు, వామపక్షాల ఒత్తిడి మేరకు కాంగ్రెస్ నక్సలైట్ల సానుభూతి పరుణ్ణి అభ్యర్థిగా పెట్టారని. పెట్టింది కాంగ్రెసా? పెట్టింది ఇండియా కూటమి. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని అంగీకరించని పార్టీలు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమిలో లేడు. ఢిల్లీలో పంజాబ్లో కాంగ్రెస్ను ఓడించి గెలిచారు. బెంగాల్లో మమతా బెనర్జీతో కాంగ్రెస్ లేదు. కేరళలో కమ్యూనిస్టులతో కాంగ్రెస్ లేదు.
ఎస్, ఇండియా కూటమిలో భాగస్వాములు కావచ్చు. ఈవెన్ ఇండియా కూటమిలో ప్రస్తుతం లేని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎట్లయితే అయినా ఇండియా కూటమి అభ్యర్థి అవుతారు. ఆయన ఏ పార్టీ అభ్యర్థి నామినేషన్లు ఎక్కడైనా ఆయన కాంగ్రెస్ పార్టీ బీ ఫారం మీద పోటీ చేస్తున్నాడా? ఆయన అసలు కాంగ్రెస్ పార్టీ సభ్యుడా? అందువల్ల అది ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్. తర్వాత పొలిటికల్లీ డజంట్ మేక్ సెన్స్. ఇవాళ కమ్యూనిస్టుల బలం ఎంతుంది? కాంగ్రెస్ పార్టీని మొత్తం భారతదేశంలో ఉన్న రాజకీయ ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి తాము సజెస్ట్ చేసిన అభ్యర్థిని క్యాండిడేట్గా పెట్టించగలిగే సత్తా కానీ శక్తి కానీ కమ్యూనిస్టులకు ఉందా? ఇట్ డజంట్ మేక్ పొలిటికల్ సెన్స్. కేరళలో మాట్లాడాడు, మలయాళం మనోరమ ఏర్పాటు చేసిన మీటింగ్లో కనుక అక్కడ సిపిఎం పవర్లో ఉంది కనుక అటాక్ చేయడం కొరకు అటాక్ చేయడమే తప్ప ఈవెన్ కామన్ పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉన్న వ్యక్తి అయినా ఈరోజు కమ్యూనిస్టులకు ఉన్న బలంతో ఇండియా కూటమి అభ్యర్థుల్ని నిర్ణయించే పరిస్థితి ఉందా? అమిత్ షా పెద్ద రాజకీయ దురంధరుడు కదా. ఈ సింపుల్ పొలిటికల్ సెన్స్ అయితే ప్రివేల్ కావాలి కదా. ఇక మూడవది, వామపక్షాలు నక్సలైట్ సానుభూతి పరుని అభ్యర్థిగా పెట్టమని అడుగుతారా? ఈ దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే కాదు నక్సలైట్ల చేతుల్లో చనిపోయింది. సిపిఎం నాయకులు కూడా చాలామంది నక్సలైట్ల చేతుల్లో చనిపోయారు. మహబూబ్నగర్ జిల్లాలో సిపిఎం పూర్తిగా దెబ్బతినడానికి కారణము పీపుల్స్ వార్. ఖమ్మం జిల్లాలో భద్రాచలం అడవుల్లో అనేక మంది సిపిఎం నేతల్ని పీపుల్స్ వార్ చంపేసింది. మరి ఈ పీపుల్స్ వార్కు సిపిఎంకి ఏం సంబంధం? సిపిఐకి ఏం సంబంధం? సిపిఐ సిపిఎంల పైన అనేక సార్లు నక్సలైట్ పార్టీలు దాడులు చేశాయి కదా. అలాంటప్పుడు వామపక్ష పార్టీలు మావోయిస్టుల నాయకుడిని, మావోయిస్ట్ సానుభూతి పరుని, నక్సలైట్ సానుభూతి పరుని ఎందుకు ప్రపోజ్ చేస్తారు? అది కూడా పొలిటికల్లీ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. ఎందుకంటే అమిత్ షా ఇది పొలిటికల్ పండిట్, మామూలు రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యూహరచన చేయగలిగే నాయకుడు కాదు కదా. అలాంటి వ్యక్తి ఏ విమర్శ చేయలేని పరిస్థితిలో నెట్టివేయబడ్డాక మారల్ ఎథికల్ హై గ్రౌండ్ అపోజిషన్ తీసుకున్న పరిస్థితిని భరించలేక మాట్లాడుతున్న మాటలు కదా. ఇక సాల్వాజుడు జడ్జిమెంట్ ఏంటి? అదేమి మావోయిస్టులు పార్టీ గొప్పది, నక్సలైట్ ఉద్యమం కరెక్ట్ అని చెప్పిందా? ఒకసారి చదవండి సాల్వాజుడు జడ్జిమెంట్. కేంద్ర హోంమంత్రి చదివి ఉండాలి కదా. ఆ జడ్జిమెంట్ ఏంటి? సాల్వాజుడు ఏంటి? ఫస్ట్ సాల్వాజుడు ఏంటి? మావోయిస్టులను నక్సలైట్లను ఎదుర్కోవటానికి సాధారణ గిరిజన యూత్కు ఆయుధాలు ఇచ్చి వారిని స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అని ఒక రాజ్య వ్యవస్థలో భాగం చేసి వాళ్ళను నక్సలైట్ల పైకి ఎగదోశారు. ఇది సరైంది కాదు. స్టేట్ కెనాట్ అవుట్సోర్స్ ఇట్ సెక్యూరిటీ టు ప్రైవేట్ సిటిజన్స్. ఇది సాల్వాజున్ జడ్జిమెంట్ చెప్పింది. అంటే ఒక రాజ్య వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా తన బాధ్యత నిర్వహించాల్సిన ప్రభుత్వాలు తమ బాధ్యతల్ని అంతర్గత భద్రత అనే తమ బాధ్యతల్ని ప్రైవేట్ సిటిజన్స్కు ఆయుధాలు ఇచ్చి అప్పచెప్తారంటే అది అంగీకరిస్తారా? మీకు సింపుల్ లెక్క చెప్తాను. హైదరాబాద్లో దొంగతనాలు బాగా పెరిగాయి అనుకుందాం. ఎవరు కంట్రోల్ చేయాలి? పోలీసులు కంట్రోల్ చేయాలి. పోలీసులు మేము కంట్రోల్ చేయలేమని చెప్పి కొంతమంది మా గతంలో దొంగతనాలు చేసిన వాళ్ళను, లేదా గతంలో నేరాలు చేసిన వాళ్ళను, లేదా సాధారణ యూత్ను వాళ్ళకు తుపాకులు ఇచ్చి మీరు దొంగల వెనకాల వెళ్ళి కాల్చండి అన్నారనుకోండి, యాక్సెప్ట్ చేస్తామా మనం? అసలు అది ఎంత ప్రమాదకరం. రేపు వారు ఒక సాయుధ ముఠాలుగా మారి ప్రైవేట్ మిలీషియాగా మారి ప్రజల భద్రతకు ప్రమాదం తేరా. ఒకసారి ఆయుధం నువ్వు ప్రైవేట్ సిటిజన్కు అకారణంగా ఇస్తే అసలు ఒక ప్రైవేట్ సిటిజన్కు ఆయుధాలు పట్టుకునే హక్కు రాజ్యాంగంలో ఇస్తారా? ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు అనేక దేశాల్లో మనం చూస్తున్నాం ప్రైవేట్ మిలిషియా. అలాంటి ప్రైవేట్ మిలిషియాను స్టేటే, ప్రభుత్వమే ఎలో చేస్తే ఇది ఫండమెంటల్ రైట్స్కు విరుద్ధం కాదా? రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు లైఫ్కు ఇది విరుద్ధం కాదా అన్నది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. మీరు స్టేట్ కెనాట్ అవుట్సోర్స్ ఇట్ సెక్యూరిటీ టు అదర్స్. దేశాల అంతర్గత భద్రత, శాంతి భద్రతల ప్రభుత్వాల బాధ్యత. అది ప్రభుత్వ వ్యవస్థలు నిర్వహించాల్సింది. మీరు ప్రైవేట్ సిటిజన్స్ను ఆయుధాలు ఇచ్చి వాళ్ళను ఒక ఆయుధాలుగా మార్చి నక్సలైట్ల మీదకి పడితే ఆ హింసలో సాధారణ ప్రజలు చనిపోతుంటే ఇది రాజ్యహింస యొక్క రూపం కాదా? ఇది కదా సుప్రీంకోర్టు తీర్పు. సుప్రీంకోర్టు తీర్పు చదివితే అర్థమవుతుంది. ఇట్ అప్హెల్డ్ ద ప్రైమసీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులు
ప్రజలకు ఉంటాయి. మీకు రాజకీయ అవసరాలు ఎలా ఉన్నా, రాజకీయ అత్యవసర పరిస్థితి పేరిట కూడా ఫండమెంటల్ రైట్స్ను దెబ్బతీయకూడదు. ఇది ప్రైవేట్ సిటిజన్స్ను మీరు ఆయుధాలు ఇచ్చి హింసకు ప్రేరేపించకూడదు. ఇది సరైనది కాదు. రాజ్యాంగ పరిధిలో మాత్రమే రాజ్య వ్యవస్థలు పనిచేయాలి. ఇది 2011లో ఐ థింక్ నందిని సుందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ జడ్జిమెంట్, ఇలా సాల్వాజురం జడ్జిమెంట్లో చెప్పినటువంటి మాటలు ఇవి. సో ఆ జడ్జిమెంట్ చదివితే ఎక్కడైనా నక్సలైట్ పార్టీ కరెక్టు, నక్సలైట్ ఉద్యమం కరెక్టు, నక్సలైజం ద్వారానే సమాజం మారుతుంది అని జడ్జిమెంట్ ఇచ్చారు సుప్రీంకోర్టు. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. తన నక్సలైట్లను సమర్థించడానికి సుప్రీంకోర్టును జస్టిస్ సుదర్శన్ రెడ్డి వాడుకున్నాడు అనేది ఆరోపణ. ఇంత పెద్ద ఆరోపణ మీరు ఒకసారి ఆలోచించండి. 2022లో ఆయన రిటైర్ అయ్యాక కూడా సుప్రీంకోర్టు ఆయనను ఎన్విరాన్మెంటల్ ఓవర్సెట్ అథారిటీగా ఆయన సేవలు తీసుకుంది. మరి 2022 రిటైర్ అయిన తర్వాత, రిటైర్ అయిన 11 ఏళ్లకు రిటైర్ అయిన తర్వాత గోవా ప్రభుత్వాన్ని లోకాయుక్తగా నియమించింది. అందువల్ల జీవితకాలం అంతా రాజ్యాంగ విలువలకు కట్టుబడిన, రాజ్యాంగ లక్ష్యాలకు కట్టుబడిన నాయకుడు. అందువల్ల ఆయనను ఇప్పుడు వ్యతిరేకించడానికి పడుతున్న పాటలలో ఇదొకటి. ఎందుకంటే ఆయన ఏమని అంటారు, ఆయన ఏమి పార్టీ కార్యకర్త కాదు, రాజకీయాలు చేసి పైకి రాలేదు, ఒక లీగల్ లూమినరీగా దేశంలో పేరుగాంచాడు. ఇది రాజ్యాంగ పదవికి జరుగుతున్న ఎన్నిక. తమ పార్టీ కార్యకర్తను పొలిటికల్గా రీహాబిలిటేట్ చేయడానికి బీజేపీ అభ్యర్థిగా పెట్టింది. ఇండియా కూటమేమో కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ప్రొటెక్టర్గా పెట్టింది. ఈ పోటీలో ఉన్న తేడా ప్రజలకు కూడా అర్థమవుతుంది కనుక ఆ ఆందోళన నుంచి వస్తున్నటువంటి మాటలు. మీరు కావాలంటే ఇండియా కూటమి అటాక్ చేయండి, కాంగ్రెస్ అటాక్ చేయండి, కానీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీ పైన ఒక్క మాట వ్యక్తిగతంగా అన్నప్పుడు ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే కాదు, ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ఇచ్చిన తీర్పు వెనకాల మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఆయన ఒక్కడిచ్చిన తీర్పు కూడా కాదు, సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు. మీరు సుప్రీంకోర్టు ధర్మాసనం మొత్తాన్ని నక్సలైట్ సానుభూతి పనులు అంటున్నారు. మరి 2025లో సుప్రీంకోర్టు మళ్ళీ అపోజ్ చేసిన సాల్వాజురం జడ్జిమెంట్. వాళ్ళు తర్వాత ఎప్పుడైనా సాల్వాజురం జడ్జిమెంట్ తప్పని సుప్రీంకోర్టు రివ్యూ చేసిందా? ప్రభుత్వం అడిగిందా? పోనీ ఈ జడ్జిమెంట్ రివ్యూ చేయమని అప్పీల్కి వెళ్ళిందా మోడీ ప్రభుత్వం? మరి అలాంటప్పుడు మీరు సుప్రీంకోర్టు పైనే అభాండాలు మోపి కోర్టు ధిక్కరణకు పాల్పడుతుంటే కేంద్ర హోంమంత్రి ఏమనాలి? మనం ఎటుపోతుంది ప్రజాస్వామ్యం? సరిగ్గా ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు సార్. విపక్ష నేతల్లో అత్యధికులు అవినీతి పరులే, అందుకే వాళ్ళు 130వ రాజ్యాంగ సవరణను వ్యతిరేకిస్తూ ఉన్నారు, జైలు లేదా బెయిల్పై ఉన్నవారే విపక్ష నేతల్లో ఎక్కువ మంది ఉన్నారు అంటూ మోదీ కమెంట్ చేశారు సార్. ఏంటి సార్? మోడీ చెప్పింది కరెక్టే కదా. ఎందుకంటే ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐ ఈడీ కేసులు పెట్టిన వాళ్ళు 90% ప్రతిపక్ష నాయకులే కదా, అదే చెప్తున్నాడు.